ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై పార్టీ తరపున బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై సమావేశంలో చర్చిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్లో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే కులగణనపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా పార్టీ శ్రేణులు అడుగులు వేయాలని సూచించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే అంశంపైన చర్చించనున్నారు. వచ్చే 2 నెలలు పార్టీ కార్యక్రమాల రూపకల్పనపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. గాంధీభవన్ దగ్గర ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి, ఈ మీటింగ్ స్టార్ట్ అయినట్టుగా చెప్తోంది. ఏంటి అజెండా, ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? 4 అంశాల ఎజెండాగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఒకటి, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించి ప్రజల్లో అనుకున్న స్థాయిలో చర్చ జరగడం లేదు. దాన్ని పార్టీ పరంగా తీసుకెళ్లాలనేది ఒక ఎజెండా. దానిలో భాగంగా 26 రోజుల పాటు ఇప్పటికే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటుంది. అన్ని మండల కేంద్రాల్లో కూడా భారీ ర్యాలీలు చేపట్టాలనేది ఈ ఒక ఎజెండాలో భాగంగా చర్చ జరిగింది. దీంతోపాటు డిసెంబర్ 4 లేదా 5 ఒక భారీ బహిరంగ సభను హైదరాబాద్లో కానీ, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కానీ ఒక బహిరంగ సభ పెట్టాలనేది ఆలోచనగా ఉంది. దానికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వీలైతే ఇద్దరిని కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ ద్వారా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారనే ఒక నివేదికను ప్రజల ముందు పెట్టాలనేది ఒక ఆలోచనగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు 1-2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని సన్నద్ధం చేయాలి. దానికి సంబంధించి ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీంతోపాటు కుల గణనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇది ఒక చరిత్రగా తెలంగాణ కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఈ అంశాన్ని ఏఐసీసీ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 80% పైగా కూడా రాష్ట్రంలో కులగణన పూర్తయింది. ఈ అంశం పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ ఇవ్వడం, కులగణన ద్వారా జరిగే లబ్ధిని గ్రామాల వారీగా వివరించే ప్రయత్నం చేయడం కోసం స్థానికంగా గ్రామ కమిటీల మీటింగ్లు ఏర్పాటు చేయాలనేది టీపీసీసీ యొక్క ఆలోచన. ఆ నిర్ణయాన్ని పీసీసీ మహేష్ గౌడ్ ఇప్పటికే వివరించడం జరిగింది. దీంతోపాటు సోషల్ మీడియా వేదిక కూడా ప్రభుత్వం టార్గెట్గా బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తున్న నేపథ్యంలో అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేయలేకపోతుంది. ఈ అంశాన్ని పార్టీ నేతలు కూడా ధృవీకరిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనే దానిపైన సమాలోచన చేస్తూ ఉంది. సునీల్ కనుగోలు లాంటి వ్యూహకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పటికీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు ఒక బలమైన వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియా వేదిక కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ పార్టీ చేస్తున్న పథకాలను తీసుకెళ్లేందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదిక ప్రచారం చేసేందుకు టీంను ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రస్తుతం పీసీసీ మహేష్ గౌడ్ వెల్లడించారు. రాకేష్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఏడాది పాలన కంప్లీట్ అయిపోతున్న నేపథ్యంలో ప్రధానంగా ఏవైతే హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారో వాటి గురించి ప్రతిపక్షాలతో పాటు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పర్టిక్యులర్గా ఈ ఇళ్ల అంశానికి సంబంధించి, ఇళ్ల స్థలాల అంశానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుతున్న పరిస్థితి. దీనిపైన ఉన్న ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైతే మీటింగ్ చేయాలనుకుంటున్నారో అక్కడ అట్ ద సేమ్ టైం మీరు వరంగల్ మీటింగ్ తీసుకోండి, లేకపోతే నిన్నటి మీటింగ్ తీసుకోండి, ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేదానికంటే కూడా కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున విమర్శలకే రేవంత్ రెడ్డి పరిమితం అయిపోతున్నారు అనే ఒక విమర్శ కూడా ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విజయోత్సవ సభ, ప్రభుత్వం విజయోత్సవ సభలు అని చెప్తున్నప్పటికీ ఎక్కువ కూడా ప్రతిపక్షాలకే కౌంటర్ ఇస్తారనే చర్చ ఇటు పార్టీలో జరుగుతుంది. ప్రతిపక్షాలు కూడా ఈ అంశం మీదే చర్చిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కనుక కౌంటర్ ఇవ్వకపోతే అది నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ప్రతి బహిరంగ సభలో కూడా కేటీఆర్ కానీ, హరీష్ రావు మిగతా బీఆర్ఎస్ని చేస్తున్న ఆరోపణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దానికి కౌంటర్ ఇస్తున్నాడు. అభివృద్ధికి ప్రతిబంధకాలుగా కూడా
బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందనే ఒక ఆరోపణను ప్రజల ముందు పెట్టే ప్రయత్నాన్ని సీఎం చేస్తూ ఉన్నారు. అందుకోసమే సీఎం కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా ప్రభుత్వం పైన విషయం చెబుతున్నారు. ఖచ్చితంగా త్వరలో దీనికి సమాధానం చెప్తామంటూ కూడా నిన్న వేములవాడ సభలో హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఒక కీలక మీటింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర జరిగింది. దీనికి పీసీసీతో పాటు ఇన్ఛార్జ్ మున్షి అలాగే డిప్యూటీ సీఎం మిగతా ముఖ్య నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ కూడా ప్రచారం చేస్తున్నారు. దాన్ని కట్టడి కోసం ఏం చేయాలి, పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వం పరంగా దీన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలనే దానిపైన కూడా నిర్ణయం జరిగింది. దీనికోసం మండలాల వారిగా కూడా కొన్ని టీంలు ఏర్పాటు చేయబోతా ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.